కేంద్ర ప్రభుత్వం కొత్తగా 4 లేబర్ కోడ్లను ప్రవేశపెట్టింది. అవి ఈ నెల 21 నుంచి అమల్లోకి వచ్చినట్లు ప్రకటించింది. సంబంధిత మార్గదర్శకాలను 45 రోజుల్లో విడుదల చేయనుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం అందుబాటులో ఉన్న అంశాలను, లేబర్ కోడ్ల వల్ల కలిగే లాభాలను ఇప్పుడు తెలుసుకుందాం. సుదీర్ఘకాలంగా అమల్లో ఉన్న 29 కార్మిక చట్టాలకు బదులు 4 లేబర్ కోడ్లు వచ్చాయి. వేతనాల కోడ్ 2019, సామాజిక భద్రతా కోడ్ 2020, పారిశ్రామిక సంబంధాల కోడ్ 2020, వృత్తి భద్రత, ఆరోగ్యం, పని పరిస్థితుల కోడ్ 2020 తెర మీదకు వచ్చాయి. ఇవి ఉద్యోగ, సామాజిక భద్రత కల్పిస్తాయి. సమాన వేతనాలు, మహిళల సాధికారతతో పాటు అసంఘటిత రంగాల కార్మికుల రక్షణ కల్పిస్తాయి. ముఖ్యంగా గిగ్ అండ్ ప్లాట్ఫామ్ కార్మికులకు అండగా నిలుస్తాయి. కొత్త లేబర్ కోడ్ల ప్రకారం ఉద్యోగులందరికీ అపాయింట్మెంట్ లెటర్లను తప్పనిసరిగా ఇవ్వాలి. పిఎఫ్, ఈఎస్ఐ, ఇన్సూరెన్స్ తదితర ప్రయోజనాలు కల్పించాలి. కనీస వేతనాన్ని కార్మికులకు చట్టబద్ధమైన హక్కుగా లేబర్ కోడ్లు పేర్కొంటున్నాయి. ఫిక్స్డ్ టర్మ్ ఉద్యోగులకు పర్మనెంట్ ఉద్యోగులతో సమానంగా ప్రయోజనాలు కల్పించాలి. ఏడాది సర్వీస్ పూర్తి కాగానే గ్రాడ్యుటీకి అర్హత లభిస్తుంది. కొత్త లేబర్ కోడ్ల ప్రకారం ఉద్యోగులకు సకాలంలో వేతనాలు ఇవ్వాలి. ఐటీ ఎంప్లాయీస్ కి ప్రతి నెల 7వ తేదీలోపు శాలరీ చెల్లించాలి. దీంతో పాటు పని గంటల్లోనూ మార్పులు వచ్చాయి. బీడీ, సిగరెట్, మైనింగ్ తదితర రంగాల్లో 8 గంటల నుంచి గంటల వరకు పని చేయొచ్చు. కాకపోతే పని గంటలు వారానికి 48 దాటొద్దు. 30 రోజుల పని పూర్తి చేస్తే బోనస్ కు అర్హులవుతారు. 40 ఏళ్లు పైబడ్డ ఉద్యోగులకు ఏటా ఉచితంగా వైద్య పరీక్షలు చేయించాలి. ఈ బాధ్యత యజమానులదే. గిగ్ వర్క్, ప్లాట్ఫామ్ వర్క్, అగ్రిగేటర్లను చట్టంలో తొలిసారిగా నిర్వహించాలి. కొత్త లేబర్ కోడ్ల ప్రకారం ఆడ, మగ సమానం, లింగ వివక్ష చూపొద్దు. ట్రాన్స్జెండర్లను సైతం తేడాగా భావించొద్దు. అలా చేస్తే చట్ట ప్రకారంగా చర్యలు తీసుకుంటారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి. రెగ్యులర్ వర్కింగ్ అవర్స్ కన్నా ఎక్కువసేపు పనిచేస్తే డబుల్ శాలరీ ఇవ్వాలి. ఇకపై మహిళలు కూడా నైట్ షిఫ్ట్ లో పనిచేయొచ్చు. అండర్ గ్రౌండ్ మైనింగ్ సహా అన్ని రకాల పనులకు ఇది వర్తిస్తుంది. కాకపోతే ముందుగా మహిళల అనుమతి తీసుకుని డ్యూటీ వేయాలి. వారికి తగిన సెక్యూరిటీ కల్పించాలి. మహిళా ఉద్యోగుల కుటుంబంలో అత్తామామలకు సైతం చోటు కల్పించారు. దీంతో డిపెండెంట్ కవరేజ్ పెరుగుతుంది. కొత్త లేబర్ కోడ్ల ప్రకారం ఊబర్, స్విగ్గీ వంటి అగ్రిగేటర్లు తమ వార్షిక టర్నోవర్లో 1 నుంచి 2% కార్మికుల సామాజిక భద్రతా నిధికి కేటాయించాలి. ఇది కార్మికులకు చెల్లించే మొత్తంలో 5% వరకు ఉండాలి. ఆధార్ లింక్డ్ యూనివర్సల్ అకౌంట్ నంబర్ ద్వారా సామాజిక భద్రతా ప్రయోజనాలు రాష్ట్రాల మధ్య వలసలతో సంబంధం లేకుండా పూర్తిగా పోర్టబుల్ గా ఉంటాయి. కొత్త లేబర్ కోడ్లతో వేతన గణనలో కీలకమైన మార్పులు చోటు చేసుకోబోతోంది. మొత్తం శాలరీలో అలవెన్స్లు 50% మించొద్దు. సంస్థలు తమ ఉద్యోగులకు ఇచ్చే బేసిక్ డిఏ, రిటైనింగ్ అలవెన్స్ వంటివి 50% ఉండాలి. ప్రస్తుతం చాలా కంపెనీలు బేసిక్ అండ్ డిఏని తక్కువగా చూపుతూ అలవెన్స్ల రూపంలో ఎక్కువ చెల్లిస్తున్నాయి. సో వేతనం పెరిగినప్పుడు పిఎఫ్ కంట్రిబ్యూషన్ పెరుగుతుంది. ఫలితంగా చేతికొచ్చే శాలరీ తగ్గుతుంది. కానీ రిటైర్మెంట్ అనంతరం వచ్చే మొత్తంతో పాటు గ్రాట్యుటీ ఎక్కువగా లభిస్తుంది.